ఎయిర్పోర్ట్లో కార్గో ప్లేన్ ఒక కొత్త కార్ని వచ్చిందంట గైస్ ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు మనం దాన్ని దొంగిలించాలంట. ఎలా దొంగిలిస్తాం? మనం బయటకు తీసుకెళ్తే మనం ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఇప్పుడు ఇంటి వెనకాలకి వెళ్ళి చూస్తున్నాం గైస్. నేను ఏదైనా దొరుకుతుందేమో అనుకొని అక్కడ వాడు కూడా సుసు పోసుకుంటుంటాడు. సైకిల్ నేర్చి పడితే వాడి ఇంటికి పోతారు, మనకేం సంబంధం లే అన్నీ పెట్టేసి వస్తాను గైస్. మన దగ్గర సైకిల్ ఉండే గైస్. ఎయిర్పోర్ట్కి వెళ్దాం పదండి. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కలుస్తాను గైస్. మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కలుస్తాను గైస్. నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చి ఎత్తుకుతున్నాను గైస్. ఆ కార్ ఎక్కడ ఉందని. ఇదే గైస్ కారు ప్లేన్ అంటే. మీరు ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. దీంట్లో ఉన్నవి నేను చూపిస్తాను గైస్. మళ్ళీ పెడితే కంటెంట్ పాడైపోతుంది. అందుకని అది కనపడట్లే గైస్. ఎందుకో పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. అయితే ఇక పదండి. ఈ కారే అనుకుంటాను వచ్చింది. వేరే కంట్రీ నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది. మా ఫ్రెండ్ ఫోటో తీసి పెడితే పాష్ కార్ అని చెప్పాడు. ఇదైతే మా ఫ్రెండ్కి ఫోటో పెడితే పాష్ కార్ అని చెప్పాడు గైస్. పాష్ కార్ దొరికితే ఇంకేం చేస్తాం? ఎత్తుకొని పోతాం. అవతల సైడ్ కదా జ్యోతి సైడ్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ కిందకి దిగాలంటే ఎంత, అందుకని ఈ నుంచి దుంకేద్దాం గైస్. బీచ్ ఉంది. బీచ్ కొంచెం స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాను. నేను ముందే చెప్తున్నాను, డ్రైవింగ్ రాదు. కార్కి ఏమన్నా అయితే మాడిఫై చేయడానికి షాప్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ. డ్రైవింగ్ ఇటు స్టైల్గా పోయింది. ఆగినాం. డోర్ లేకపోయినా డోర్ వేస్తున్నాడు చూడండి. అవతల డోర్ వేయాలనుకుంటే ఎత్తుకపోతారు. పడకుంటుందిరా. లోపలికి వెళ్దాం. ఇది ఎక్కడ దాచిపెడదాం. గెరాజ్లో దాచిపెడదాం కలిసి. మన గెరాజ్ ఉంది కదా, ఇది బిల్లకు కట్టుకోలేకపోతారు.
గైస్ లోపల పెడతాను గైస్. గైస్ కార్ని అయితే గరాజ్లో పార్క్ చేసేసాను చూస్తారు. పదండి ఇక్కడ. ఈ వీడియోకి నాకు వచ్చిన లైక్స్ 100 లైక్స్ అన్నా చేయండి. టార్గెట్ పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఐ డు మాడిఫై ద కార్ అని పెడతాను గైస్. ఎస్ నో అని పెడతాను. కింద రిప్లై అయ్యండి నాకు కామెంట్స్లో. డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇంకో లాంగ్ వీడియో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఇంకొక వీడియో లింక్ ఫ్రీ ఫైర్ ఆడేది, ఆ లింక్ ఇస్తాను చూడండి.